News29 ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అంబేద్కర్ గురించి ఉద్దేశించి మాట్లాడారు. రిపోర్టర్ భాషతో మాట్లాడినప్పుడు కోరారు. ఒకటి అంబేద్కర్ భవన్ గురించి చెప్పారు. తప్పకుండా దాన్ని ఒక రెనోవేషన్ ఏదైతే మరమ్మతుల పనులు ఉన్నాయో వెంటనే దాన్ని మనం టేకప్ చేస్తామని భవన్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ గురించి కూడా మాట్లాడుతూ వారు ఒక ప్లేస్ కేటాయించడం జరిగింది. అవి బాగలేదని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఇంప్రూవ్ చేయాలని దాని గురించి కూడా తప్పకుండా కృషి చేస్తామని కారణం తెలియజేస్తూ ఫాలో చేసుకుంటాం. గారిని కూడా వేదికను అలంకరించాలని కోరుతా ఉన్నాం. అలాగే నక్కా రమేష్ గారిని కూడా వేదికను అలంకరించాలని కోరుతా ఉన్నాం. అలాగే మరి కొల్లపతి అప్పారావు గారు డైరెక్టర్ మన కార్పొరేషన్ డైరెక్టర్ గారు, అలాగే మరి కన్వీనర్ శ్రీ లోకేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నెక్స్ట్ ప్రతిజ్ఞ చేయించవలసిందిగా కోరుతున్నాము. దాని మీద ఉంచు ఎందుకు జరిగింది? అక్కడ పరిపాలించే వ్యక్తి సరైన వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రోజున ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకుని వెళ్తున్న ముందుకు వెళ్తుంది. రాబోయే కాలం భవిష్యత్తులో బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కానీ ఆలోచన విధానం కానీ 100% నెరవేర్చే వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కనే కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్ళడం కోసం మీ ఎమ్మెల్యే కొండబాబు మీకు ఎప్పుడు అన్ని విధాలు అండగా ఉంటారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు 2 విషయాలు. అంబేద్కర్ భవనం బాగు చేయాలని కానీ బాబు జగజ్ఞాన స్థానం కూడా మనం ఇచ్చామండి. నేను ఎమ్మెల్యే కూడా ఇచ్చాను. నేను శంకుస్థాపన చేసాం, కట్టాలనుకున్నాం, అధికారం కోల్పోయాం, కట్టలేకపోయాం. 5 సంవత్సరాలు కట్టలేపోయారే. తిరిగా వీళ్ళందరూ మళ్ళీ అవకాశం వచ్చింది. అది ఇప్పుడు కట్టేచ్చు కదా అంటారు మీరు, కానీ డబ్బులు లేవు. మొత్తం దోషించారు, డబ్బులు లేకుండా సున్నా చేశారు. దాన్ని నెమ్మదిగా తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం. డబ్బులు కూడా చూసి సమకూర్చి భవిష్యత్తులో బాబు జాగ్రత్త భవనం కూడా కట్టడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసిన పేరు మీ అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసి మరొకసారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. సాయంత్రం భానుగుడి జంక్షన్లో అంబేద్కర్ గారి కార్యక్రమం పెట్టడం జరిగింది. మన ఎస్సీ దాంట్లో ఏ మాత్రమైనా అనుమానం లేదు. అంత ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఆయన రూపొందించారు. మీరు మనకు చుట్టూ ఉన్న దేశాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవైపు పాకిస్తాన్, ఎవరు అక్కడ పాలిస్తున్నారు మాకు అర్థం కాదు. ఆర్మీ పాలిస్తుందా, ప్రజాప్రతినిధులు పాలన చేస్తున్నారా తెలియదు. ఒకవైపు నేపాల్ మొన్నే చూశారు, చాలా రెవల్యూషన్ వచ్చింది. ఇంకోవైపు బంగ్లాదేశ్, అక్కడ కూడా షేక్ హసీనా వరిలో దేశం మానేసి పారిపోయే పరిస్థితి. ఇంకొక వైపు శ్రీలంకలో కూడా మొన్నే ఒక రెవల్యూషన్ వచ్చి ఆయన రాజపక్షే వరిలో దేశం మానేసి పారిపోయే పరిస్థితి వచ్చింది. మన దేశం తీసుకుంటే ప్రతి 5 సంవత్సరాలకి పగడ్బందీగా ఎలక్షన్స్ జరగడం, ఎలక్షన్ ప్రాసెస్లో ఏ పార్టీ గెలిచినా ప్రాపర్గా వచ్చే పార్టీకి అప్పగించి పాలన ప్రాపర్గా జరగడం,
ఇంత అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంటే కేవలం దానికి ఒక ఫౌండేషన్ ఆయన ఆనాటికి రూపొందించిన కాన్స్టిట్యూషన్. అది లేకపోతే ఈరోజు ప్రజాప్రతినిధులు లేదు, అధికారులు లేదు, న్యాయస్థానాలు లేదు. సో ఈ 3 ఆర్గన్స్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. దీనికి ప్రతి ఒక్క ఆర్గన్కి వాటి ఒక విధి విధానాలు రూపొందించి చక్కగా అడ్మినిస్ట్రేషన్ జరగడానికి ఆయన కృషి చేశారు. అంతేకాకుండా మన దేశం తీసుకుంటే దాదాపు ఎన్నో భాషలు, లెక్కలేదు, 500 కన్నా ఎక్కువ పైన భాషలు, రకరకాలు కల్చర్స్, రీజనల్ అంబిషన్స్ తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు వెనకబడిన సోదరుల కోసం, తరగతుల కోసం ముందుకు తీసుకువస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే హౌసింగ్ కార్యక్రమంలో 50,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్ కోసం తీసుకురావడం జరిగింది, అదనంగా మనము ఇస్తున్నాము. అంతేకాకుండా ఫ్రీ పవర్ మనము ఎస్సీ ఎస్టీ సోదరులకు మనము తీసుకువస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ సోదరులు 200 యూనిట్ కన్నా తక్కువ కాల్స్తున్న వాళ్ళకి ఉచితంగా, పూర్తిగా ఉచితంగా సౌర విద్యుత్ వాళ్ళు ఇంటి పైన సమకూర్చుకోవడానికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది పిఎం సూర్యగర్ కార్యక్రమం కింద. అదేవిధంగా స్కాలర్షిప్ మనము ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్నాము. దీంతో పాటు వాళ్ళ ఒక వసతి గృహాల అన్నిటికీ కూడా 300 కోట్లతో రూపురేఖలు మార్చడానికి ఈ బడ్జెట్లో డబ్బు కేటాయించడం జరిగింది. దాన్ని కూడా మనము ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాలు అన్నీ కూడా మనకు ఆయన కల్పించిన అవకాశాలు, ఎస్పెషలీ ద రిజర్వేషన్ అన్నీ కూడా మనం పూర్తిగా సక్రమంగా వినియోగించుకునే విధంగా మనం కృషి చేయాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వారు ఒక 135వ ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో ఆయన ఒక జయంతి దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ అంబేద్కర్ వారి యొక్క విగ్రహానికి మనం నివాళి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొండబాబు వర్యులు మరియు ఎమ్మెల్సీస్ పద్మశ్రీ వర్యులు పార్టిసిపేట్ చేసి, రాజశేఖర్ వర్యులు పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క మాటని, సందేశాలని గుర్తుపెట్టుకోవాలని, ఆయన ఒక త్యాగాన్ని మనము గుర్తు తెచ్చుకొని ఆయన ఏ సామాజిక న్యాయం కోసం పోరాడారో ఆ న్యాయం ప్రతి కులానికి, మతానికి, ప్రతి పౌరుడికి చేరే విధంగా కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సామాజిక న్యాయం కోసం ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఆ పథకాలన్నీ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క హక్కుని రాజ్యాంగంలో ఏదైతే ఫండమెంటల్ రైట్స్ వాళ్ళకు కల్పించబడిందో వాటిని పూర్తిగా వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వివిధ సంఘాల నుంచి కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళ యొక్క సందేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యలు కూడా మాకు తెలియచేయడం జరిగింది. వాటిని త్వరలో పరిష్కారం చేస్తామని సభముగా ఓకే. గౌరవనీయులు మరి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారైన శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు మన ప్రియతమ కొండబాబు గారిని ఈ సమయంలో మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సార్, తమరు మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం సార్. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆహ్వానం తెలియజేసి ఉన్నారు. మరి ఈరోజు సాయంత్రము భానుగుడి వద్ద మరి అంబేద్కర్ జయంతిని సార్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగడానికి మరి నిశ్చయించారు. కాబట్టి మీరందరూ కూడా అక్కడికి విచ్చేసి దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. తమరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి ఈరోజు
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ప్రభుత్వ పరంగా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించున్నాం. ఈ కార్యక్రమానికి మనకి కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు హరేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ మన రాజశేఖర్కు, ఎమ్మెల్సీ పద్మశ్రీ గారికి, మన కమిషనర్ సత్యనారాయణ గారికి, పెద్దలు కామేశ్వర గారు, వివిధ డిపార్ట్మెంట్లో వేరే వారికి అందరికీ, పెద్దలందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఇప్పటికే చాలా టైం అయింది. ఇంకా చాలా చోట్ల అంబేద్కర్ గారి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇంకా కార్యక్రమాలు చేసుకోవాలి. ఇక్కడికి మన పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళాలి. ఇంకా చాలా చోట్ల కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తారు, అక్కడ కూడా వెళ్ళాలి. ఇప్పుడే పెద్దలు అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా మన కలెక్టర్ గారు అయితే చాలా విఫలంగా అన్ని విషయాలు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా కొత్త కొత్త విషయాలు చెప్పారు. అన్నీ కూడా అవన్నీ కూడా ఈరోజు మన సభ పెట్టుకుని అంబేద్కర్ గారి పుట్టినరోజు కానీ, జయంతి కార్యక్రమాలు కానీ, భావితరాలకి ఆయన చేసిన త్యాగాలు కానీ కూడా చెప్పుకోవాలనే ఆలోచనతో మనం చెప్పుకుంటూ ఉంటాం. సరే, ఆయన బాన్సార్ అయితే ఇక్కడ మన సింగ్ ఉన్నాడు, బ్రదరు పాంప్లెట్ రూపంలో కూడా ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. అవన్నీ కూడా మనం చదువుకుని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఆయన పార్టీ పెట్టడానికి సిద్ధాంతాల గురించి చెప్తున్నప్పుడండి, నేను ఈ పార్టీని అంబేద్కర్ ఆశయాలతోనే నెరవేరుస్తానని కూడా చెప్పాడండి. ఆయన అంబేద్కర్ ఆశయాల ఆలోచనలంతా నెరవేరుస్తానని చెప్పాడు. ఆ విధంగా అధికారంలోకి వచ్చారండి. అధికారంలోకి వచ్చిన తర్వాత అండి, అప్పటికే అక్కడక్కడ పేటల్లో రాణించేవారికి అది తెలిసే లేదో. అప్పటికే నేను అప్పుడు ఇంకా రాజకీయాల్లో లేను. నేను కొన్ని పేటల్లోకి రాణించేవారు కాదు మనవాడిని. అప్పుడు ఎన్టీ రామారావు ఆదేశాలు ఇచ్చారు.